వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ద్రవిడ నాడు ఈ పేరు వినగానే అందరి దృష్టి తమిళ నాయకులపైనే పడుతుంది. నిజానికి ద్రవిడ నాడు వాదనను తెరపైకి తీసుకువచ్చిన వారిలో పాకిస్తాన్ జాతిపిత జిన్నా కూడా ఉన్నాడు. అవిభక్త భారత్ను పాకిస్తాన్తో పాటుగా మరో 3-4 దేశాలుగా విభజించేందుకు కుట్ర పన్నిన వ్యక్తి జిన్నా. ద్రవిడ నాడు కూడా ఆ కుట్రలో నుంచే పుట్టుకొచ్చింది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆనాటి ద్రవిడ నాడు ఇప్పుడు పేరు మార్చుకొని ప్రత్యేక దక్షిణ భారతదేశం పేరుతో తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ద్రవిడిస్తాన్. ద్రవిడ నాడు ఈ పేరు వినగానే మనలో అందరికీ దక్షిణ భారతదేశం మనసులో మెదులుతుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ గుర్తుకొస్తాయి. అంతేకాదు ద్రవిడ నాడు అనగానే రామస్వామి, పెరియార్ లాంటి ఒకప్పటి తమిళ నాయకులు మనసులో మెదులుతారు. కానీ నిజానికి ద్రవిడ నాడు భావనకు ఊపిరిపోసిన వ్యక్తి పాకిస్తాన్ జాతిపిత జిన్నా. నేటికి కొందరు నాయకులు జిన్నా అడుగుజాడులోనే నడుస్తూ మరోసారి ద్రవిడ వాదానికి ఊపిరిపోయాలని ప్రయత్నిస్తున్నారు. కనుమరుగు అయిపోయిందనుకున్న ద్రవిడ వాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ విభజన వాదాన్ని ప్రచారం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు జాతీయ పార్టీలని ప్రచారం చేసుకునే పార్టీలు కూడా ఈ వాదనకు అండగా నిలుస్తున్నాయి. అనగానే జిన్నా గుర్తుకొస్తాడు. పాకిస్తాన్ మాత్రమే కాదు, ఖలిస్తాన్, ద్రవిడస్థాన్ మరెన్నో విచ్ఛిన్న భావాలకు కూడా ఊపిరిపోసిన వ్యక్తి జిన్నా. తమిళనాడుకు చెందిన రామస్వామి, పెరియార్ కూడా ఈ భావనకు రూపమిస్తే దానికి ప్రాణం పోసేందుకు జిన్నా ప్రయత్నించాడు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే 1940లో ముంబైలో జిన్నాను కలుసుకునేందుకు పెరియార్ ఓ ప్రతినిధి బృందంతో పాటు వెళ్ళాడు. ముంబైలోని బ్రాహ్మణేతరుల ఆహ్వానం మేరకు పెరియార్ ముంబై వెళ్లారు. ఆయనతో పాటుగా పి బాలసుబ్రమణ్యం, టిఏవి నాథన్, తిరువసగమణి, కెఎం బాలసుబ్రమణ్యం, టిపిఎస్ పొన్నప్ప, సి పంచాచారం, సిఎన్ అన్నాదురై కూడా ముంబై చేరుకున్నారు. పెరియార్ అక్కడ అంబేద్కర్తో పాటుగా జిన్నాను కూడా కలుసుకోవాలని భావించారు. మాజీ సీఎం అయిన అన్నాదురై జీవిత చరిత్రను రాసిన ఆర్ కన్నన్ ఆనాటి సంఘటనలను తన రచనలో వెల్లడించారు. దాని ప్రకారం జిన్నాను పెరియార్ కలుసుకున్న సందర్భంలో అన్నాదురై ఆ బృందంలో లేరు. ఏదో మర్యాద కోసం జిన్నాను కలిస్తే లాభం లేదని అన్నాదురై భావించారు. ఒక ఖచ్చితమైన ప్రణాళికతో జిన్నాను కలుసుకోవాలని, జిన్నా మద్దతు తీసుకోవాలని అన్నాదురై కోరుకున్నారు. ప్రతినిధి బృందం పర్యటన విఫలమైందని ఆ తరువాత అన్నాదురై అన్నారు. పెరియార్ మాత్రం తమ పర్యటన విజయవంతమైందని చెప్పారు. జిన్నా, పెరియార్ కలిసి కూటమిగా ఏర్పడ్డారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. జిన్నాను పెరియార్ 4 సార్లు కలుసుకున్నారు. ఒకసారి ముంబైలో, 2 సార్లు మద్రాసులో, ఒకసారి ఢిల్లీలో ఈ భేటీలు జరిగాయి. పెరియార్ మొదటి నుంచి కూడా హిందుత్వ వ్యతిరేక భావనలతో ఉన్నారు. ఆ మూలాలే నేటికి డిఎంకేలో కనిపిస్తాయి. స్టాలిన్, ఉదయనిధి లాంటి నేతలు చేసే వ్యాఖ్యల్లో ఈ ధోరణులను గమనించవచ్చు. హిందుత్వ వ్యతిరేక భావనలు ఉన్నందువల్లే రామస్వామి, పెరియార్ ఆనాటి ముస్లిం నాయకులతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. 1930-40 మధ్య కాలంలో వీరి అనుబంధం ఎంతగానో బలపడిపోయింది. ఈ రోడ్లో 3వ మజ్లిస్లు ఉలేమా సదస్సు జరిగినప్పుడు ఖిలాఫత్ ఉద్యమ సోదరులుగా పేరుపడ్డ మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షాకత్ అలీలతో పాటుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,
హకీం అజ్మల్ ఖాన్, చౌదరి కాళీ, కుసామాన్ తదితరులు పెరియార్ ఇంట్లోనే బస చేసినట్లుగా చెబుతారు. లోనే పెరియార్ ప్రత్యేక ద్రవిడ నాడు కోసం డిమాండ్ చేశారు. ఆ తరువాత ఆయన సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ను కలుసుకొని తన డిమాండ్ను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. క్రిప్స్ మాత్రం పెరియార్ డిమాండ్ను తిరస్కరించారు. మద్రాసు శాసన సభలో తీర్మానం ద్వారా లేదా సాధారణ ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే అటువంటి డిమాండ్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అయినా పెరియార్ తన ప్రయత్నాలు మానుకోలేదు. అంతేకాదు, ప్రజలతో చర్చించకుండానే భారతదేశాన్ని ప్రపంచ యుద్ధంలో భాగస్వామిగా చేయడాన్ని నిరసిస్తూ 1939 డిసెంబర్ 22న వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ పీడ విరుగుడ అవుతుందంటూ దాన్ని వేడుక చేసుకోవాల్సిందిగా పెరియార్ తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంచీపురంలో 1940లో జరిగిన ఓ సదస్సులో పెరియార్ ద్రావిడ నాడ్ పటాన్ని కూడా విడుదల చేశారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాష ప్రాంతాలను అందులో చూపించారు. 1940 జనవరి 8న పెరియార్, అంబేద్కర్, జిన్నా భేటీ అయ్యారని చెబుతారు. ముస్లింలు, ఎస్టీలు, బ్రాహ్మణేతరులు కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెసేతర పార్టీలో చేరాల్సిందిగా వారు పిలుపునిచ్చారని అంటారు. ముస్లింల కోసం జిన్నా చేసిన పోరాటానికి పెరియార్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 1940 మార్చి 25న లాహోర్లో జరిగిన ముస్లిం లీగ్ సదస్సులో జిన్నా ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. అది జరిగిన 6 నెలలకే 1940 ఆగస్టులో పెరియార్ ప్రత్యేక ద్రావిడ నాడు కోసం పిలుపునిచ్చారు. మద్రాసులో జరిగిన భేటీ సందర్భంగా ప్రత్యేక ద్రావిడ నాడు గురించి పెరియార్, జిన్నా చర్చించినట్లు చెబుతారు. పాకిస్తాన్ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన పెరియార్ దానికి బదులుగా ద్రవిడ నాడు ఏర్పాటుకు జిన్నా మద్దతు కోరారు. కాకపోతే పెరియార్తో చేరితే తన పాకిస్తాన్ ఏర్పాటు ఆశయానికే దెబ్బ తగులుతుందని భావించి జిన్నా క్రమంగా పెరియార్కు దూరమయ్యారు. పాకిస్తాన్ సంతతికి చెందిన స్వీడిష్ రాజకీయ పరిశీలకుడు ఇస్తియాక్ అహ్మద్ కూడా జిన్నా విచ్చీకరణ భావనలను ధృవపరిచారు. జిన్నా, హిస్ సక్సెసెస్, ఫెయిల్యూర్స్ అండ్ రోల్ ఇన్ హిస్టరీ అనే పుస్తకాన్ని ఆయన రచించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే జిన్నా గాని, ముస్లిం లీగ్ గాని యునైటెడ్ ఇండియా భావనను ఏనాడు ఆమోదించలేదు. బలమైన ప్రావిన్స్లతో బలహీనమైన ఫెడరల్ ప్రభుత్వం ఉండడాన్ని కూడా జిన్నా వ్యతిరేకించాడు. మొదట్లో జిన్నా, పెరియార్ ద్రవిడ నాడు ఆశయానికి మద్దతు ప్రకటించారు. మద్రాసులో 1941లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశానికి హాజరైన సందర్భంగా జిన్నా హిందుస్థాన్, పాకిస్తాన్, ద్రవిడస్థాన్ అనే 3 దేశాల ఏర్పాటుకు పిలుపునిచ్చారు. కాకపోతే పెరియార్కు వ్యతిరేకంగా ఉలేమలా నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిన్నా తన మద్దతును నిలిపేసినట్లుగా చెబుతారు. పాకిస్తాన్తో పాటే ద్రవిడస్థాన్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా 1944లో జిన్నాకు పెరియార్ ఓ లేఖ రాశారు. ద్రవిడస్థాన్తో జిన్నాతో తాను జరిపిన చర్చలను ఆ లేఖలో గుర్తు చేశారు. ద్రవిడస్థాన్ ఏర్పాటుకు సహకరిస్తానని మద్రాసులో, ఢిల్లీలో జరిపిన సమావేశాల్లో జిన్నా ఇచ్చిన హామీని ప్రస్తావించారు. ఆ లేఖకు జిన్నా ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తిదాయకంగానే ఉంది. ద్రవిడస్థాన్ అనేది పూర్తిగా మీకు సంబంధించిన విషయం. మీ తరపున నేను మాట్లాడలేను. నేను ముస్లింల గురించి మాత్రమే మాట్లాడతాను. కాకపోతే ప్రత్యేక దేశం కోరుకునే వారెవరికైనా, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన బ్రాహ్మణేతరులకు నా మద్దతు ఎప్పటికీ ఉంటుందని జిన్నా జవాబిచ్చారు. జనవరి 7న ముంబైలోని ధారావిలో ఓ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా పెరియార్ మాట్లాడుతూ ఇంగ్లాండు ఎంత ప్రఖ్యాతి చెందిందో తమిళనాడు కూడా అంత ప్రసిద్ధి చెందిందని అన్నారు. అంతేకాదు,
జర్మనీ అంత విస్తీర్ణంలో తమిళనాడు ఉందన్నారు. జిన్నా అంబేద్కర్ల సాయంతో తమిళనాడుకు స్వాతంత్ర్యం సాధిస్తానని చెప్పారని కన్నన్ తన రచనలో పేర్కొన్నారు. 1947 జూలై 1న వేర్పాటువాద తమిళ నాయకులు ద్రవిడనాడు విభజన దినోత్సవం జరుపుకున్నారు. 1947 జూలై 13న వారు స్వతంత్ర ద్రవిడనాడును డిమాండ్ చేస్తూ తిరుచిరాపల్లిలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. జూలై 16న మహాత్మా గాంధీ ఈ డిమాండ్పై తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ద్రవిడ కజగం అధినేత రామస్వామి దానిని ఆర్యులకు అధికార బదిలీగా గుర్తిస్తూ విచారకరమైన సంఘటనగా భావించారు. అదే పార్టీకి చెందిన అన్నాదురై స్వతంత్ర ద్రవిడనాడుకు ఒక అడుగుగా భావించారు. ఈ విషయంలో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా పెరియార్ తాను కుమార్తెగా చూసుకునే మణి అమ్మాల్ను పెళ్లి చేసుకోవడంతో 1949లో ద్రవిడ కజగం చీలిక వచ్చింది. అన్నాదురై సారథ్యంలో డిఎంకే ఏర్పడింది. 1960 ప్రారంభంలో ద్రావిడనాడు ప్రతిపాదకులు స్వతంత్ర ద్రవిడనాడు కోసం తమ డిమాండ్ను స్వతంత్ర తమిళనాడుగా మార్చుకున్నారు. అందుకు కారణం తమిళేతర ద్రావిడ భాష మాట్లాడే రాష్ట్రాల నుండి వారికి ఎటువంటి మద్దతు లభించలేదు. రామస్వామి తన పత్రిక విడుదలైలో నినాదాన్ని ద్రావిడులకు ద్రవిడనాడు నుండి తమిళుల కోసం తమిళనాడుగా మార్చారు. ద్రవిడనాడు కోసం రామస్వామి పెరియార్ కంటే కూడా గట్టిగా మాట్లాడిన అన్నాదురై ఆ తరువాత 1963లో ఆ డిమాండ్ను ఉపసంహరించుకున్నారు. రాజ్యాంగానికి 16వ సవరణ చేయడం కూడా అందుకు కారణమైంది. ఆ సవరణ ప్రకారం దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడడం నేరం. చైనాతో జరిగిన యుద్ధం నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఈ సవరణ తీసుకువచ్చింది. దేశం నుంచి విడిపోవాలన్న భావనను ఆ తరువాతి కాలంలో డిఎంకే వదిలేసుకుంది. ప్రత్యేక ద్రవిడనాడు భావనను వదిలేసుకున్న డిఎంకే ఆ తరువాత సుమారుగా 25 ఏళ్లకు మరోసారి దాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఎల్టీటీని కట్టడి చేసేందుకు 1987లో భారతదేశం శాంతి పరిరక్షక దళాన్ని శ్రీలంకకు పంపడాన్ని డిఎంకే వ్యతిరేకించింది. ఈ సందర్భంగా కూడా ద్రవిడనాడు భావన మరోసారి తెరపైకి వచ్చింది. ఆ తరువాత అది చల్లబడింది. 2017లో పశువధను నిషేధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తే కేరళకు చెందిన ట్విట్టర్ యూజర్లు ద్రవిడనాడు హ్యాష్ ట్యాగ్ను ట్రేడింగ్ చేశారు. దానికి తమిళనాడు ట్విట్టర్ యూజర్లు కూడా మద్దతు పలికారు. ఆ తరువాతి కాలంలో పన్ను వసూళ్లలో రాష్ట్రాల వాటా తగ్గిన సందర్భంలో లోక్సభ స్థానాల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపు సందర్భాల్లోనూ ద్రవిడనాడు తెరపైకి వచ్చింది. ద్రవిడనాడు అంటే ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు రావడం లేదని గ్రహించిన డిఎంకే నాయకులు ద్రవిడనాడు స్థానంలో దక్షిణ భారతదేశం అనే పదాన్ని చలామణిలోకి తెచ్చారు. దక్షిణ భారతదేశం స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. దీనికి కూడా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి అసలే మాత్రం మద్దతు లభించలేదు. కాకపోతే కొన్ని కుల సంఘాలు, పౌర సంఘాలు మాత్రం ఈ వాదనను బలపరిచాయి. అదే సందర్భంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ద్రవిడ రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. కర్ణాటక కాంగ్రెస్ నేత ఒకరు దక్షిణ భారతదేశం విడిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదట్లో భాష, కుటుంబాలను గుర్తించేందుకే ద్రావిడ అనే పదాన్ని ఉపయోగించారు. కాలక్రమంలో అది దక్షిణ భారతదేశ ప్రజలంతా ద్రావిడులని, ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఆర్యులనే దాకా వెళ్ళింది. అంతేకాదు
ఆర్యులు ఇతర ప్రాంతాల నుంచి భారతదేశానికి వలస వచ్చారనే వాదనలు తీసుకువచ్చారు. నిజానికి భారతదేశంలో ఇప్పుడు అసలైన మూలవాసులు అంటూ ఎవరూ లేరు. వేల ఏళ్లలో అందరి జన్యువుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు ద్రవిడులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు సైతం పశ్చిమాసియా నుంచి, మరీ ముఖ్యంగా ఇరానియన్ మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ లెక్కను చూస్తే ద్రావిడులు కూడా భారతదేశానికి వలస వచ్చిన వారే. ఈ నేపథ్యంలో డిఎంకే లాంటి పార్టీలు చేస్తున్న ద్రావిడ వాదనలు ఎంత అర్ధరహితమో అర్థమవుతుంది. స్టాలిన్, ఉదయనిధి లాంటి వాళ్ళు ఓవైపున సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు, మరోవైపున దక్షిణ భారతదేశం భావనను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మాత్రం వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తమదైన తీర్పుని ఇస్తారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.